హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేజ్ వ్లాగ్స్. ఈరోజు చూడండి, డిసెంబర్ 27 అంతా మంచులాగా కప్పుకునింది. 7 అయింది టైం అయితే. ఇప్పుడు కొన్ని ఫుడ్ వీడియోస్ పెడతాను చూడండి. ఇక్కడ పానీపూరి మన వాళ్ళ కాదు, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఫస్ట్లో తిన్నప్పుడు ఏంది ఇది తీయగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత అలా తింటా ఉంటే అలవాటు అయిపోతుంది. బెంగళూరులో అది పానీ కొంచెం తీయగా ఉంటుంది. పూరి తీసుకొని దాన్ని దాంట్లో బొక్క పెట్టి ఆలు కలిపి దాంట్లో ముంచి అట్లా తినాలా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఫస్ట్లో తినేటప్పుడు ఏంది ఇది తీయగా ఉంది అన్నంత ఫీలింగ్ వస్తుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. ఏంది ఇది ఇంత తీయగా ఉంది అని అనిపిస్తుంది. తర్వాత తినగా అలవాటు అయిపోతుంది. బెంగళూరులో ఉన్నాం కదా, ఏదన్నా కొత్తగా స్పెషల్గా ఏదన్నా తిందామని అనుకున్నాను. అందుకే బయటికి వెళ్ళి ఒక డోనట్ అయితే తెచ్చుకున్నాను. అది ఒక బైట్ నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. తీయగా అంటే చాక్లెట్ ఫ్లేవర్లో సూపర్గా ఉన్నింది. ఆ డోనట్ని ఒక్కొక్క బైట్ చాలా ఆస్వాదిస్తూ తిన్నా నేనైతే. మధ్యలో బ్రెడ్, పైన చాక్లెట్తో రెండు కలిపి కాంబినేషన్లో సూపర్గా ఉన్నింది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరే చూస్తాను కదా. నాకైతే ఈ డోనట్ వర్త్ అని అనిపించింది. ఎందుకంటే 35 రూపీస్ తీసుకున్నాడు ఆయన. ఈ డోనట్కి 30. నేనైతే ఇంత పెద్దగా ఉంది, చూడగానే ఇంత పెద్దగా ఉంది డోనట్, 50 రూపాయలు చెప్తాడేమో అని అనుకున్నా. కానీ చూస్తే 35 రూపీస్ చెప్పాడు. 35 రూపీస్ చెప్పి తీసుకున్నాడు. ఆ టేస్ట్ చూడగానే దీని ప్రైస్ అయితే వర్త్ అని అనిపించింది, 35 రూపీస్ అని. ఒక్కొక్క బయట ఆస్వాదిస్తూ తిన్నాను నేను. తర్వాత ఒక దోశ తిందామని బయటికి వెళ్ళాను. ఈ వీడియోలో 2 రకాల దోశలు అయితే తిన్నాను నేను. ఒకటి మసాలా దోశ, అంటే దాని మీద ఏదో మసాలా వేసి ఆలు తాలింపులాగా ఉంది, ఏదో అది వేసి ఇచ్చాడు. మళ్ళా ఇంకోటి ఏదో గోధుమ పిండితో వేసిన దోశ. క్వాంటిటీ పరంగా వస్తే మసాలా దోశ కొంచెం ఎక్కువ వచ్చింది. టేస్ట్ అంతగా బాగాలేదు నాకైతే. ఈ గోధుమ పిండి దోశ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చాడు. ఈ మసాలా దోశ చెప్పాను కదా, ఆ మసాలా ఆలు వేసి ఇచ్చాడు. ఆ చట్నీ అయితే నాకు నచ్చలేదు. అది కారంగా ఉన్నింది చట్నీ. అంటే మామూలు నార్మల్గా కొబ్బరి చట్నీ అట్టయితే బాగుంటుంది కదా, కానీ ఇది ఏమి టేస్ట్ అయితే అనిపించలేదు నాకైతే. కారంగా అనిపించింది. అక్కడ దాని పక్కన ఏదో సాంబార్ లాగా ఉన్నింది, అది కొంచెం పర్లేదు అని అనిపించింది. దాని తర్వాత దోశలోకి ఆలు కూడా కలిపి, ఆలుతో పాటు కొబ్బరి చట్నీ, సాంబార్ లాగా అదేదో ఉన్నింది. అవి 3 మిక్స్ చేసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అనుకున్నాను. 3 మిక్స్ చేసి ఒక ముద్ద అట్ట నోట్లో పెట్టుకోగానే అది అట్లే అనిపించింది. ఆ సాంబార్ టేస్ట్ లాగానే యావరేజ్గా అనిపించింది నాకైతే. ఇంకా బిర్యానీ కాదు ఇది, కలర్ రైస్ ఒక ఎగ్ పెట్టాడు వెన్స్డే.
ఎన్స్టే ఎగ్ అన్నా ఎగ్ రైస్ అయినా పెడతారు. ఆ ఎగ్ రైస్ ఎక్కువ ఎప్పుడు తెచ్చుకునే దానికన్నా కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను నేను. అంటే ఈరోజు కడుపు నిండా తిందాము, తృప్తిగా తిందాము అని అనుకున్నాను. సగం ప్లేట్ పైగా కలర్ రైస్ తెచ్చుకొని దాంట్లోకి చింతాకు పొడి వేసుకొని అట్నే పక్కన ఊరగాయ కాదు చిప్స్ తెచ్చుకున్నాను. పక్కన ఎగ్ కూడా ఉంది. అట్నే మామిడికాయ ఊరగాయ కూడా తెచ్చుకున్నాను. అవన్నీ పక్కన పెట్టుకొని ఆ ఎగ్ తింటా, ఆ కలర్ రైస్లోకి ఆ చింతాకు పొడి ఆ లేస్ అన్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉన్నింది. ఇంకా ఈ ఇడ్లీ విషయానికి వస్తే ఆ ఇడ్లీ చాలా బాగుండింది. అంటే చాలా బాగుందంటే అట్ట ఉంది యావరేజ్గా టేస్ట్ విషయానికి వస్తే. ఇంకా లాస్ట్లో ఆ ఇడ్లీ యావరేజ్గా ఉన్నింది. అంటే చట్నీ కూడా పర్లేదు, కొంచెం ఎండిపోయినా కానీ అట్లా ఉన్నింది. టేస్ట్ అయితే భలే ఉన్నింది కొంచెం. ఇంకా లాస్ట్లో నేను చెప్పాను కదా గోధుమ పిండి రకం దోశ అని. గోధుమ పిండి దోశ అనుకోండి. ఈ గోధుమ పిండి దోశని తెచ్చుకున్నప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ అయితే ఇచ్చాడు. ఈ గోధుమ పిండి దోశ క్వాంటిటీ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చాడు. ఇది తెచ్చుకున్నప్పుడు రూమ్కి తెచ్చుకొని తిందామని ఓపెన్ చేసినప్పుడు ఏంట్రా ఇది అని అనిపించింది నాకైతే. అంత తక్కువ క్వాంటిటీ అయితే ఇచ్చాడు, నాకు కొంచెం కూడా సరిపోలే. 30 రూపీస్ వర్త్ కాదని అనిపించింది దానికైతే. సరే ఏదైతే అదైందిలే, 30 రూపీస్ పెట్టి తెచ్చుకున్నాం, తిందామని పెట్టుకున్నా. అంటే అది టేస్ట్ అయితే భలే పర్వాలేదు. ఆ చట్నీ అద్దుకున్న టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఆ సాంబార్ కాదు, గ్రీన్ చట్నీ అడ్డుకున్న ఆ కొబ్బరి చట్నీ కన్నా టేస్ట్ అయితే భలే ఉన్నింది గ్రీన్ చట్నీ. నాకైతే ఆ మసాలా దోశ కన్నా ఈ గోధుమ పిండి దోశ వర్త్ అని అనిపించింది నాకైతే పర్సనల్గా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. బెంగళూరు అంతా ఎంత మంచులాగా అయిపోయింది.